వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అఖిల భారత పద్మశాలి మహాసభలో ఏర్పాటు చేసిన చేనేత మగ్గం నేసిన రేవంత్ రెడ్డి. సుమన్ టీవీ యూట్యూబర్స్పై తిరగబడ్డ ఏజెన్సీ గిరిజన రైతులు. పుస్తెల తాడు తాకట్టు పెట్టి మరీ అప్పు తెచ్చి పంట వేశాం, మందు తాగి చావడమే తప్ప మాకు వేరే మార్గం లేదు అంటూ కంటతడి పెడుతూ మహిళ రైతు ఆవేదన. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు పోటెత్తిన ఎర్ర బంగారం. ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. కుప్పం కళాకారుడు పురుషోత్తం, రోహిత్ శర్మ మరియు కోహ్లీ చిత్రపటాలను నేలపై శాండ్ ఆర్ట్ అద్భుతంగా వేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు అన్నారు. కుప్పంలో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అనుమతి లేకుండా సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లారనే కారణంగా ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పివి సునీల్ కుమార్ పూర్తిగా తన సొంత ఖర్చులతో వ్యక్తిగత హోదాలో అమెరికాలో ఉంటున్న కుమారుడిని చూడడానికి వెళ్లారు. విదేశాలకు వెళ్లే హక్కు పూర్తి వ్యక్తిగత స్వేచ్ఛ అని భారత అత్యున్నత న్యాయస్థానం ఐపీఎస్ అధికారి సతీష్ చంద్ర వర్మ కేసులో ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది. మరి సుప్రీంకోర్టు యొక్క సూచనలను కూడా పాటించకుండా ఐపీఎస్ సునీల్ కుమార్ని సస్పెండ్ చేయడం కేవలం ప్రభుత్వ కుట్రగానే భావించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం నోటీస్ జారీ చేసి ఆయన వివరణ కోరాలి. ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు తదుపరి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోవిందప్ప, సమత సైనిక్ దళ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, బహుజన సేన జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ షెడ్యూల్ క్యాస్ట్ సామాజిక వర్గంలో ఐఏఎస్లు ఐపీఎస్లు రావడమే అరుదు. వాళ్ళు చాలా నీతితో నిజాయితీతో నిక్కచ్చితో పనిచేస్తున్నట్టుగా వాళ్ళ మీద వివక్ష చూపడమే కాకుండా ఏదో కక్షపూరిత నేపథ్యంలో వారిని సస్పెండ్ చేయడం అనేది చాలా విచారకరం. విదేశాలకు వెళ్ళాడు చెప్పకుండా అనే విషయాన్ని ప్రభుత్వం ముందు పెడుతుంది. కానీ హరిశ్చంద్ర అనేది పూర్తిగా వ్యక్తిగతం అనే విషయాన్ని సుప్రీంకోర్టు హరిశ్చంద్ర వర్మ కేసులో కూడా చాలా స్పష్టం చేసింది. ఈ స్పష్టం చేసిన సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయన మీద పివి సునీల్ కుమార్ పైన కేసులు నమోదు చేయడము, ఇవన్నీ చేయడం కూడా చాలా ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యగా చేస్తున్నారు. ఈయన సస్పెండ్ చేయడము అనే మాట కంటే రఘురామరాజు గారి యొక్క కక్ష సాధింపు చర్యగా మేము సస్పెండ్ చేశామని చెప్పినా కూడా వారి మీద మేము పోరాటానికి దిగిండే వాళ్ళము. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు అంబేద్కర్ యొక్క ఫ్లెక్సీలను బ్యానర్లను చింపి మా మనోభావాలు దెబ్బతీసినా కూడా ఆయన మీద ఎలాంటి అట్రాసిటీ కేసులు నమోదు కావు. ఈరోజు ఎలాంటి నేరం చేయకున్నా కూడా మా పివి సునీల్ కుమార్ గారి పైన సస్పెన్షన్ వేటు వేయడం అనేది బహుజన సేన, ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, కుప్పంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు, సమతా సైనిక్ దళ్ వీళ్ళందరూ కూడా మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని సస్పెన్షన్ను ఎత్తివేసి మళ్ళీ ఐపీఎస్ సునీల్ కుమార్ సార్ గారికి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి మేమంతా కలిసి డిమాండ్ చేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు టీసీ మద్దిలేటి రాయచోటి హిందువులపైన అక్రమ కేసులు పెట్టిన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని తెలిపారు. విశ్వ హింద్ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పర్రే కోటేశ్వరరావు మీడియా మిత్రులకు రాయచోటి హిందువులపై అక్రమ కేసుల సంఘటన వివరిస్తున్నారు. విశ్వ హింద్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నందిరెడ్డి సాయిరెడ్డి మీడియా మిత్రులకు రాయచోటి సంఘటన వివరిస్తున్నారు. మరి పోలీసు వారితో సంప్రదించి పర్మిషన్లు తీసుకొని బందోబస్తు కోరి రూట్ మ్యాప్ వైపుగా వెళుతుంటే అక్కడ అన్న మతస్థులు ఒక మసీదులో నుండి వచ్చి ఆ యొక్క ఊరేగింపును ఆపడం జరిగింది. అలాంటప్పుడు ఆ దారిన మేము పోతున్నాము, మేము వెళ్తాము, మా శోభయాత్ర మేము చేసుకుంటామంటే మనపైనే రాళ్ళు చెప్పులు వేసి మరి అక్కడ ఉన్న పోలీసు యంత్రాంగము చూస్తూ నివారణ చేస్తూ మనపైనే మరి మన మహిళలకు, భక్తులకు, చిన్నపిల్లలని అందరినీ కూడా మరి
కొట్టి భక్తులను విమర్శించి అది కూడా మన హిందువులపైనే అటెండ్ మైనారిటీ కేసులు పెట్టడము ఎంతవరకు సమంజసమని చెప్పి హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. మరి నూతన మతస్థులపైన ఎలాంటి కేసులు ముందు మంత్రంగా కేసులు పెట్టి ఆ హిందువులని అరెస్ట్ చేసి సరైన సమంజసమైన పద్ధతి కాదు. మరి మీకు విన్నపిస్తున్నాము, ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటి, బిహెచ్పి అంటే ఏమిటి మీకు తెలియదా? ఈ దేశం గురించి ధర్మం గురించి పోరాడే సంస్థలపైన ఎగతాళిగా కేసులు పెడితే ఎలాంటి సందర్భంలో సహించే ప్రసక్తే లేదు. మీపైన కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అన్ని కలెక్టరేట్ల ఆధ్వర్యంలో కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇవి ఇప్పటి నుండి ఇంతటితో ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఉద్యమం చేయడానికి కూడా ఎలాంటి వెనక్కి తగ్గ ప్రసక్తి లేదని చెప్పేసి హిందూ పరిషత్ తరఫున వారందరినీ కూడా మా హిందువులపైన పెట్టిన కేసులను తొలగించి అసలైన సిసలైన దోషులను శిక్షించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీడియా మాట్లాడతాడు. రామగుండం నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ల అభ్యున్నతి కోసం పేద ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతో ఆటో కార్మిక సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మేరకు గోదార్కని గంగానగర్లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం ఆటో డ్రైవర్లు సమావేశమై ఆటో కార్మిక సేవా సమితిని ప్రకటించారు. ఈ సమితికి గౌరవ అధ్యక్షులుగా విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డిని ఎన్నుకున్నారు. అలాగే అధ్యక్షులుగా కాడర్ల శ్రీధర్ను, ప్రధాన కార్యదర్శిగా ఎల్కపల్లి అంజయ్యను, ముఖ్య సలహాదారుగా బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి జుహీద్ షాను, సలహాదారులుగా పొల్హాడి శ్రీనివాసరావు, నారమల్ల రమేష్లను, అదేవిధంగా డోలి శ్యామ్ సుందర్, ముత్యాల శంకర్, రాపెల్లి వెంకటేష్, నేరెళ్ల సత్యనారాయణ, వడ్లూరి రాజేష్లను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలు అనారోగ్య సమస్యలతో మృతి చెందిన ఆటో కార్మికులు కీర్తిశేష్కు గాజుల చంద్రమౌళి కుటుంబ సభ్యులకు మరియు కీర్తిశేషులు మహమ్మద్ రఫీ కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బురహాన్, నీలారపు రవి, నేమేండ్ల కుమార్లతో పాటు అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లు అటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల సంక్షేమం గురించి ఈ యొక్క వ్యాల హరీష్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. వారందరికీ కూడా మనం ఘనంగా చప్పట్లతోటి వారి ఆర్గనైజేషన్కి స్వాగతం. మీరు మనందరి జీవితంలో వెలుగులు నింపాలని, వ్యాల హరీష్ రెడ్డి గారు ఇంకా ఎంతోమందికి సాయం చేయాలని మనం అదేవిధంగా వారందరూ అందరిని ఏ విధంగా అయితే వాళ్ళు చూసి ఆటో డ్రైవర్లను కూడా చూసి వారి కుటుంబ సభ్యులు మనం ఏం చేయాలి, మనం చేసే చిన్న ఆయన చేసే చిన్న సాయమే కావచ్చు అన్న, కానీ ఒక ఇంటిని పెద్దను కోల్పోయినటువంటి వారికి ఆ సాయం చాలా పెద్దగా కనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క నేను అనేది ఏంటంటే మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండి ఇంకోటి కూడా చెప్తున్నాను అన్న, ఒక నిమిషం ఏంటంటే మనం అందరం కూడా రేపు ఎవరికన్నా సాయం చేయడానికి పోయినప్పుడు మనం అందరం కలిసిపోయి వారికి సాయం చేస్తేనే మనం అంతా ఒక వాళ్ళకు దిక్కుగా లేకుంటే వాళ్ళ కుటుంబానికి ఏదో సాయం చేసినట్టు ఉంటుంది తప్ప మనం అందరము విడిపోయి మనకు రాజకీయాలు ఎంటర్ చేసుకొని మనం అందరం నిర్మించి బాధపడితే ఏం రాదన్న. కాబట్టి ఇప్పటి వరకు కూడా గౌరవమైనటువంటి వ్యాల హరీష్ రెడ్డి గారికి వారి ఫౌండేషన్కి నేను నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తాను ఆటో డ్రైవర్ల తరఫున. ఎందుకంటే వారు ఇంతవరకు ఏ లీడర్ కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎంత పెద్ద లీడర్లు అయ్యారు, చాలామంది ముందటికి వచ్చారు తప్ప ఇంతకుముందు మనకు ఐలన్న ఉండే ఆయనే తప్ప మిగతా ఎవరు కూడా ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో వెలుగులు నింపాలి, వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు మేము పరిష్కరించాలి, వాళ్ళకి ఏమన్నా కుటుంబానికి సాయం చేయాలని ఎవరు ముందు రాలే. ఈరోజు ముందుకు వచ్చినట్టు వ్యాల హరీష్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం, వారికి కృతజ్ఞతలు, మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా దీనికి ఎవరొకరు ఈ ఫౌండేషన్కు బాధ్యులుగా ఉండాలని చెప్పేసి అధ్యక్షులుగా గౌరవమైనటువంటి కడార్ల శ్రీధర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులుగా వ్యాల హరీష్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. మనందరం కూడా అదేవిధంగా మిగతా బాడీని కూడా మేము రేపు కంపల్సరీ అందరం కలిసి చర్చించుకొని ఆటో డ్రైవర్లతో మాట్లాడి మిగతా కమిటీని కూడా అనౌన్స్ చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. విహెచ్ఆర్ ఫౌండేషన్ తరఫున మన రామగుండం కాన్స్టిట్యున్సీలో వ్యవస్థ నడుస్తుంది, డబ్బులు సాయం చేయడం నడుస్తుంది. దాన్ని ఆటో డ్రైవర్లకు కూడా దీన్ని సాయం చేయాలని అన్నగారు ముందుకు వచ్చిండు, మన జావద్ పాషా అన్నగారు.
దీన్ని 39 అడ్డాల అధ్యక్ష కార్యాలయం పిలిచి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఏ అడ్డ మీద డ్రైవర్ చనిపోయినా కానీ 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేద్దామని సార్ ముందుకు వచ్చిండు. ప్రతి వాళ్ళకి ఎంతో అంత వాళ్ళకి మనం కుటుంబాన్ని పోషించలేకపోవచ్చు. అంతకుముందు గత ప్రభుత్వంలో కూడా మన ఆధ్వర్యంలో అంతకుముందు గోపాల యాదవ్ కూడా 5,000 రూపాయలు సాయం చేశారు. అప్పటి నుంచి ఇంతవరకు కూడా డ్రైవరు ఎవరికి సాయం చేసిన వాళ్ళు లేరు. సార్ ముందుకు వచ్చిండ్రు. కాబట్టి దీన్ని అందరూ ఏ అడ్డ మీద డ్రైవర్ చనిపోయినా కానీ మాకు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళ ఇంటికి తీసుకుపోయి డబ్బులు 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడానికి సార్ ఆధ్వర్యంలో అన్న ఆధ్వర్యంలో మేము ఇప్పటికి వెళ్ళే సిద్ధంగా ఉన్నాం. ఈ సభకు దీని ముఖ్య ఉద్దేశం ఎలాంటి రాజకీయ సంబంధం లేదు. మనకు ఎమ్మెల్యే గారు గౌరవం అందరంటే గౌరవమే. అందరం డ్రైవర్లం, ఇలా ఎవరు గొప్పోళ్ళు తెలియడానికి కాదు, అందరం డ్రైవర్లం. దీని సద్భావంతో అందరూ ఉదయం అర్థం చేసుకుంటారని ఆలోచించి దీన్ని రాజకీయంగా చూడకండి. దయచేసి ఆటో డ్రైవర్లకు మేలు జరుగుతుంది. ఈ సభ ఉద్దేశం, ఈ కార్యక్రమం ఉద్దేశం ఆటో డ్రైవర్లకు మేలు జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎవరు వేరే ఆలోచన చేసుకోకుండా మీ అడ్డల మీద ఎవరు చనిపోయినా కానీ మాకు ఇంటిమేషన్ ఇస్తే 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాము సార్ ఆధ్వర్యంలో. ఇంతకుముందు కూడా వచ్చినా రాకున్న అడ్డాల కొంతమంది రాలేకపోవచ్చు, వాళ్ళు ఏ విధంగా కాలం రాకపోయినా కానీ వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. ఇంటిమేషన్ ఇస్తే మాత్రం 10,000కు ఆర్థిక సాయమే. ఇలా రాజకీయంగా మీరు ఏ పార్టీలు మీరు తిరుగుంటే ఏ దేనిలో అయినా కానీ మాకు సంబంధం లేదు. మేము రాజకీయ మాదాలకు రాని మేము కూడా అనము. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఎర్ర బంగారం పోటెత్తింది. ఈ సీజన్లో 2 రోజుల సెలవు అంతరం సుమారు 80,000 మిర్చి బస్తాలను రైతులు విక్రయించేందుకు తీసుకుని వచ్చారు. మిర్చి ఎక్కువ రావడంతో వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆసియా ఖండంలోని 2వ అతిపెద్ద మార్కెట్. ఇక్కడికి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాకు చెందిన రైతులు మిర్చిని విక్రయించేందుకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా మార్కెట్కి తేజలు 13,600, వండర్ హార్ట్ 16,600, US 341 13,000, సింగిల్ పట్టి 39,000, దేశీ మిర్చి 28,000 ధరలు పలుకుతున్నాయి. ఈ సంవత్సరం మిర్చి సీజన్ ప్రారంభంలో ధర పెరిగినప్పటికీ తగ్గినప్పటికీ క్రమేపీ తగ్గుతుంది. ఈ సీజన్లో ఈరోజు మార్కెట్లో రైతులు సుమారు 80,000 బస్తాలు వివిధ రకాల వెరైటీ మిర్చిని విక్రయించేందుకు తీసుకొని వచ్చారు. అన్న మాది గూడూరు మండలం మబ్బాద్ జిల్లా అన్న ఉట్లంబెట్టవాడ గ్రామం మాది హనుమంతండ. ఇప్పుడు నేను మార్కెట్కి వచ్చిన నిన్న సాయంత్రం వచ్చిన 27 బస్తాల మిర్చి పట్టుకొచ్చిందన్న. 27 బస్తాల మిర్చి పట్టుకొస్తే నాది మన 11,600 రూపాయలు పడ్డదన్న. 11,600 రూపాయలు పడ్డది. ఇప్పుడు పోయిన శనివారం ఒక 2 రోజుల క్రితం 2 రోజుల మార్కెట్, శనివారం ఆదివారం 2 రోజుల మార్కెట్ బంద్ ఉండి ఈ రకంగా పోయిన శనివారం శుక్రవారం రోజు 14,100 పలికిందన్న రేటు. 14,100 రేటు పలికితే ఈ 2 రోజులనే 500 రూపాయలు తీసేసింది. 500 రూపాయలు తీసేసి ఎంత అంటే 13,600 రూపాయలు చేసింది. అయినా అది కూడా 13,600 రూపాయలు దేని చేసిందంటే ఒకటే కూటుకు వాళ్ళు వ్యాపారులు ఏం చేస్తారంటే ఒకటే కూటుకు ఇంత రేట్ అని పెడతారు. ఇక తగ్గే అంతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దెబ్బకొస్తారు. ఇప్పుడు ఎంత అంటే 11,000 కానుండి పైకి అది కూడా 13,000 ఏదో 13,600 అని చెప్పి ఏదో ఒక కూటుకేస్తారు అంతే. అది కానీ ఏం రైతుకు అంతే ఇంత లాస్ ఎవరికి లేదన్న. రైతుకు గిట్టుబాటు ధర లేదు. రైతు అసలు ఆగమైపోతానన్న. రైతు పేరు? నా పేరు దివాకర్ అన్న, విప్లవ్ దివాకర్, హనుమంతన్న మాది, గూడూరు మండలం మబ్బాద్ జిల్లా. జన్యామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి లేకుండానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలు పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంపై గ్రీవెన్స్ సెల్లులో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషాకు పాలకుర్తి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పసునూరి నవీన్, మాజీ జెడ్పీటీసీ
జిల్లా నాయకులు పల్ల సుందర్రామ్ రెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. క్యాంప్ కార్యాలయంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయ సమావేశాన్ని నిర్వహించారని, అలాగే పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్యనని, నిబంధనలకు విరుద్ధమే కాకుండా పరిపాలన వ్యవస్థ పారదర్శకతను దెబ్బతీసే విధంగా ఉందని, కావున చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. సుమన్ టీవీ యూట్యూబర్స్ పై తిరగబడ్డ ఏజెన్సీ గిరిజన రైతులు. పొలంలో రైతులు బావులు తీసుకుంటే సుమన్ టీవీ పేర్లతో వసూలుకు పాల్పడుతున్న యూట్యూబర్స్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగార మండలాల్లో తాజాగా రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీశాఖ ప్రత్యేక అనుమతులతో హక్కుపత్రం ఉన్న భూముల్లో బోర్లు కానీ అట్టి భూముల్లో బావులు తీసుకోవచ్చని రైతులతో దరఖాస్తులు తీసుకొని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత రైతులకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ సుమన్ టీవీ అనే ఒక ప్రమోషనల్ యూట్యూబ్ ఛానల్లో కొత్తగూడ మండలం సాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకట్, నర్సంపేటకు చెందిన ఇమ్రాన్లు ఈ ప్రమోషనల్ ఛానల్తో ఏజెన్సీలో ఎక్కడ బోరు వేసినా, ఎక్కడ బాయ్ తీసిన వెంటనే వెళ్లి ఆ వాహనాన్ని ఆపి డబ్బుల వసూలుకు పాల్పడుతున్నారు. నీ పేరు చెప్పు సార్. నువ్వు అది కాదు చెప్పు. నువ్వు చెప్పు నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. నువ్వు ఎందుకు ఇక్కడ ఎవరి పొలం చెప్పు. ఇది ఎవ్వరి పొలం ఊళ్ళో పోయి అడుగుతావా? తెలుసుకోలే చెప్పు కాదు అడ్డంగా తెలుసుకొని ఇక్కడ ఏం చేయాలి నువ్వు తెలుసుకోవాలి. డైరెక్ట్ నువ్వు ఫోటోలు కొడితే ఏమన్నట్టు అది అడగాలి. ఇక్కడ ఎవరి పొలం అడిగా లేకుంటే ఏమంటున్నా బండ ఆపలే నేను తీసుకున్నా వెళ్ళిపోయినా ఫోన్ చేసి మాట్లాడతాను. తెలుసుకున్నా నేను మీదకి వచ్చుడు కరెక్ట్ కాదు. పర్మిషన్ అడిగిన పర్మిషన్ కదా. పర్మిషన్ ఏజెన్సీలో ఎవడు ఆదివాసి ఎవడని చేసుకుంటారు. సీతక్క పేరు ఎందుకు వెళ్ళి చెప్పు. చెప్తారు చెప్పు. సీతక్క అన్నది కదా మొరం తోటోళ్ళకి మేము ఎట్లా చర్య తీసుకుంటాను. సీతక్క పేరు ఎందుకు వెళ్ళి తీసినా సీతక్కని అన్నది ఆదివాసి ప్రాంతాలలో అక్రమంగా మొరం చేస్తా అంటే మేము ఊరుకోము చర్యలు తీసుకుంటాం అన్నది. ఆయన చెప్పిండు కదా 600లకు అమ్ముకుంటాను ఆయన చెప్పిండు. ఎక్కడ 600 అమ్ముకుంటాను చెప్పిండు. ఎక్కడ అమ్ముకుంటాను చెప్పు. నేను చెప్పేది నేను ఆర్వైపర్ చైర్మన్. ఈ పొలం ఉంది నాది. మీకు కాదబ్బా నువ్వు అడ్డగోలు వచ్చి నువ్వు వీడియోలు తీసుకొని అవన్నీ పెట్టుకొని అది చూసుకో. చెప్పాలి మీ సార్ వాళ్ళు రాలే ఎవరు రాలి మీరే ఉండరు. మీ సంగతి చెప్తా మీరు ఏమనుకుంటారు. సారా ఈ పొలం ఉంది ఎవరు వచ్చి అడ్డగోలుగా మీరు పర్మిషన్ లేకుండా ఈ పొలం ఇది కాదు కానీ చెప్తా. ఎవడైతుందా ఎవడ ఉంటే చెప్పుకోవాలి మాట్లాడుకోవాలి. ఎవరిదో పని పెట్టుకొని పర్మిషన్ నా పొలం చెప్తలేడు మరి తీసుకోవాలా పర్మిషన్ గురించి మహబూబాద్ జిల్లా కొత్తగూడ ఇచ్చారు. ఎవరు మీది సార్? ఎవరు ఇట్లా సార్ ఇటు ఇటు రమ్మారు. ఈ సారు రమ్మారు. ఇటు రమ్మారు. రమ్మారు మీదికి వస్తాడు. మీదికి వచ్చి మీరు అందరు ఇక్కడ ఎవరి పర్మిషన్ కూడా మీరు అందరు వచ్చి ఇక్కడ పెడతాడు. ఎందుకే మీరు భయపడలేదు. మీరు అంతా అన్ని వచ్చినాకనే కంచిపోతా నేను. మీరు ఏమైనా వస్తారా? 10 మంది ఉన్నారు కొట్టడానికి వస్తారా? ఫోన్ గుంచుకుంటారు మీరు కొట్టడానికి వస్తారా? పర్మిషన్ ఉందంటే వీళ్ళ కోపం. నా స్థలం ఉన్నా కూడా
రమ్మరా రమ్మరా అంటే పని వేసుకొని రిపోర్టర్లకు చేసేది రౌడీసం రిపోర్టర్ మాట్లాడలేదా వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజల సమస్యలపై నేడు ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరిస్తున్న మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు స్వీకరించడమే కాకుండా వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ పరిశీలించి వెంటనే మున్సిపల్ అధికారులను సమస్యలపై చర్యలు తీసుకుని నగర ప్రజల సమస్యలు పారుదలైన కృషి చేయాలని బల్దీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా చట్టానికి ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా కట్టడాలు చేసినట్లయితే వెంటనే వారిపై చర్యలు తీసుకుని కట్టడాలు కూల్చివేయాలని మున్సిపల్ కమిషనర్ చేపట్టడంతో ప్రజలు కూడా వారి సమస్యలపై తర్వాత చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను కోరడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ ఫెస్టివల్స్ వరకు తీసేయండి, ఆ తర్వాత ఏంటంటే ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే మొత్తానికి తీసేయండి ఎమ్మెల్యే తరఫున కూడా చెప్పారు. వాళ్ళు ఏమంటున్నారు ఓన్లీ పెట్టడానికి ఫెస్టివల్స్ ఎప్పుడు ఏడవాలంటే ఇది కష్టం, ఇక్కడ జస్టిస్ జరిగేది ఉన్నాయి ఎక్కడ కట్టేసుకుంటే స్కూల్కి కట్టేసుకుంటే జస్టిస్ మేము ఉంటాం సార్.
సతీష్ ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు. A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధింపు. ఇప్పటికే A1 మారుతిరావు బలవన్మరణం 6 దోషులకు జీవిత ఖైదు విధించిన కోర్టుకు హాజరైన 7 నిందితులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.